హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ రత్నాని. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే నేను వెయిట్ లాస్ రెసిపీ సొరకాయ దోశలు చేసి చూపిస్తాను. ఎలా ఉందో చూసి ఒక్కసారి కామెంట్ చేయండి నిదానంగా. అయితే సొరకాయలోనండి నీటి శాతం అట చాలా ఎక్కువగా ఉంటుందట. సో అందుకని సొరకాయ మనం చాలా ఎక్కువగా తీసుకోవాలి. అయితే అందులో సొరకాయతో మనం పచ్చడి, సొరకాయ కూర, సొరకాయ అప్పలు, సొరకాయ స్వీట్ ఇలా చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. మనం ఎలా అయినా తినొచ్చు. ఎంత తిన్నా బరువు మాత్రం అస్సలు పెరగొద్దు. ఇది కదా మనకు కావాల్సింది అందరికీ. ఎందుకు అంటే లావు కావద్దు. అందుకని ఎక్కువగా ఈ రైస్ క్వాంటిటీ తక్కువ తగ్గించుకొని దాంట్లో ఈ సొరకాయ కానీ తర్వాత పొట్టు మినప్పప్పు ఎక్కువ వాడుకోవాలండి. నేనైతే పొట్టు మినప్పప్పుతోనే ఎక్కువ వాడతాను. కాకపోతే ఏంటంటే దోశలు నల్లగా వస్తాయి. పిల్లలేమో నల్లగా ఉన్నాయి కదా అని తినరు, కానీ అవే మనకు చాలా బాగుంటాయి పొట్టుతో తినడం వల్ల. చాలా రుచి కూడా ఉంటుంది. ఒక్కసారి పిల్లలు ఈ రుచి గినక తిని చూస్తే చాలా బాగుంటుంది. గుళ్ళపప్పు కూడా వేయచ్చు. అంటే మీ ఇంట్లో ఏది ఉంటే అది. నా దగ్గర పొట్టు మినప్పప్పు ఉంది కాబట్టి నేను ఎక్కువ అదే యూజ్ చేస్తాను. మీ దగ్గర గుళ్ళపప్పు ఉంటే అది కూడా వాడుకోవచ్చు. ఇంకా సొరకాయ మాత్రం అస్సలు మామూలుగా లేదు. వేడి వేడిగా సొరకాయ దోశలు వేసేస్తున్నాను. రండి తిందాం మరి. ఓకే అండి. ఇంకేంటి? ఓకే అండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. దోశలు మీరు వేసుకొని ఎలా వచ్చాయని మీరు కామెంట్ చేస్తే కదండి నాకు తెలిసేది. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ.